పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోని 4 పవిత్ర తీర్థయాత్ర స్థలాల్లో ఒకటి. ఈ ఆలయం శ్రీకృష్ణుని దివ్య శక్తిని సూచించే అద్భుతాల కేంద్రం. ఇక్కడ జగన్నాథుడి చెక్క విగ్రహంలో బ్రహ్మ పదార్థం అనే కృష్ణుడి గుండె ఉందని భక్తులు నమ్ముతారు. ఈ గుండె ఇప్పటికీ దివ్య శక్తితో కొట్టుకుంటుందని విశ్వసిస్తారు. ఈ రహస్యం దశాబ్దాలుగా లక్షలాది మందిని ఆకర్షిస్తూ పూరిని ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిపింది. భాగవత పురాణం, సరళదాసు మహాభారతం ప్రకారం కృష్ణుడి గుండె కథ ద్వాపర యుగంలో ఆయన శరీరాన్ని వదిలినప్పుడు మొదలవుతుంది. కృష్ణుడి శరీరాన్ని దహనం చేసినప్పుడు ఆయన గుండె మాత్రం కాలలేదు. అది దివ్యశక్తితో ప్రకాశించింది. ఆకాశవాణి ఆదేశంతో అర్జునుడు ఆ గుండెను సముద్రంలో విడిచాడు. అది ద్వారకా నుంచి ప్రవహించి పూరి తీరానికి చేరి నీల మాధవుడనే చెక్కగా మారింది. రాజు ఇంద్రదమ్ముడున్న ఈ పవిత్ర చెక్కను జగన్నాథ విగ్రహంలో ప్రతిష్ఠించాడు. ఈ బ్రహ్మ పదార్థం జగన్నాథుడి శాశ్వత ఉనికిని సూచిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు జరిగే నవ కళేబరం ఆచారంలో ఈ బ్రహ్మ పదార్థం కొత్త విగ్రహంలోకి బదిలీ అవుతుంది. ఈ రహస్య కార్యక్రమం చీకటిలో కళ్ళకు గండం కట్టుకున్న పూజారులచే జరుగుతుంది. ఈ సమయంలో పూరిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. ఈ గుండె ఇప్పటికీ కృష్ణుడి దివ్యశక్తితో కొట్టుకుంటుందని భక్తులు విశ్వసిస్తారు. 10వ శతాబ్దంలో రాజు అనంతవర్మన్ చోడగంట దేవుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఈ ఆలయం శాస్త్రాన్ని సవాలు చేసే అద్భుతాలతో నిండి ఉంది. ఆలయ గోపురంపై నీలచక్రం వద్ద జెండా గాలి దిశకు వ్యతిరేకంగా ఎగురుతుంది. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతిరోజు ఒక పూజారి ఎటువంటి రక్షణ లేకుండా 214 అడుగుల గోపురంపైకి ఎక్కి జెండాను మారుస్తాడు. ఆలయ గోపురం నీడ భూమిపై కనిపించదు. ఇది శాస్త్రీయంగా వివరించలేని అద్భుతం. పూరిలో గాలి దిశ కూడా అసాధారణం. ఉదయం భూమి నుంచి సముద్రం వైపు, రాత్రి సముద్రం నుంచి భూమి వైపు వీస్తుంది. ఆలయ వంటశాలలో తయారయ్యే మహాప్రసాదం మరో అద్భుతం. 2000 మంది వచ్చినా, 20 లక్షల మంది వచ్చినా ఆహారం సరిపోతుంది. ఎప్పుడూ వృధా కాదు.